అడవి పంది దంతాలు. అడవి పంది దంతాలు. ఒకరోజు ఒక అడవి పంది తన దంతాలను అంటే తన కోర పనులను చెట్టుకు గీకి వాటిని పదును చేసుకుంటోంది. ఈ విషయం ఒక నక్క గమనించింది. ఆ నక్కకు కొంచెం వెటకారం ఎక్కువ. పక్క వాళ్ళను సూటిపోటి మాటలు అనకుండా ఉండలేదు. అందుకనే అడవి పందిని చూడగానే టైం బాగుందనుకుని ఒక ఆట పట్టిద్దామని అనుకుంది. పక్కన నుంచొని ఇటూ అటూ చాలా ఆతృతతో ఏదో బద్ధశత్రువులు దాక్కున్నట్టు వారిని చూసి భయపడుతున్నట్లు నటించింది. అడవి పంది పట్టించుకోకుండా దాని పని అది చేసుకుంటూ పోయింది. మొత్తానికి తన ఆట తనకే బోర్ కొట్టి నక్క, ఎందుకు అలా దంతాలను పదును చేసుకుంటున్నావు? నాకేమీ ఎవరూ నీ మీద దాడి చేస్తున్నట్టు కనిపించట్లేదే అని చిరునవ్వుతో అడిగింది. అడవి పంది చాలా కూల్గా, ఎవరో దాడి చేశాక నేను దంతాలను పదును పెట్టుకునేంత వీలు ఉండదు. అయినా శత్రువులు ముందే నా పదునైన కొమ్ములను చూసి నాతో గొడవ పెట్టుకోరు అని పని చేసుకుంటూనే జవాబు చెప్పింది. నిజమే, మనలోని బలహీనతనే మన శత్రువులకు బలము. వారికి మనలో ఏ బలహీనత కనిపించకపోతే వారు మన జోలికి రారు. యుద్ధానికి సంధిత అనేది శాంతి ఉత్తమమైన హామీ. కోతి కుతూహలం. అనగనక ఒక అడవిలో కొంతమంది వడ్రంగులు పని చేసుకుంటున్నారు. వారు ఒకరోజు అడవిలో చెట్టు నరికి చెక్కలు కొట్టి వారితో చెక్క సామాను చేసుకుంటూ ఉండేవారు. మధ్యాహ్నం దగ్గర ఉన్న ఏటి గట్టు మీద కూర్చొని భోజనం చేసి విశ్రాంతి తీసుకొని మళ్ళీ పని ప్రారంభించేవారు. ఒకరోజు అలాగే మధ్యాహ్నం అయింది. అక్కడున్న వడ్రంగులలో ఒకడు ఒక చెట్టును కొట్టి అడ్డంగా చెక్కలు చేస్తున్నాడు. పని మధ్యలో ఆపితే సగం కోసిన దుంగంలో ముక్కలు మళ్ళీ దగ్గర పడిపోతాయని మధ్యలో ఒక చెక్క ముక్కను చీలిక చేసి అడ్డంగా పెట్టి భోజనానికి వెళ్ళిపోయాడు. ఇంతలో అడవికి ఒక కోతి దళం వచ్చింది. కోతులు కార్మికులను వదిలేసిన వివిధ యంత్రాలతో ఆడుకోవడం మొదలుపెట్టారు. అందులో ఒక కోతి ఆ దుంగ మధ్యలో చీలిక చూసింది. కోతి ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. కుతూహలంతో ఆ చీలికను పరీక్షించి మొదలెట్టింది. 2 చేతులతో లాగింది. లాగ్గానే చీలిక బయటికి వచ్చేసింది. దుంగలో చేసిన రంధ్రం టక్కుమని తెగిపడి మూసుకుపోయాయి. అంతలో కోతి తోక ఇరుక్కుపోయింది. కోతి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. భరించలేని నొప్పి కదా! ఆ శబ్దానికి మిగతా కోతులు కూడా భయపడి పారిపోయాయి. శ్రామికులు అరుపులు విని చూడ్డానికి వచ్చి కోతి చేసిన పని చూశారు. కోతి తోకను విడిపించారు. పరిచయం లేని విషయాలలో ముక్కు దూర్చకూడదని అర్థం. అందుకే పెద్దలు చెప్తారు.